ప్రభువైన అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. In the most glorious name of the Lord Jesus Christ, I convey my heartfelt greetings on behalf of our Hosanna Ministries. May God bless you all. ఈ క్లుప్త సందేశాల ద్వారా ఆధ్యాత్మికమైన శక్తిని మీరు పొందుకుంటున్నారని, ప్రభునందు బలపరచబడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. I believe that you are receiving spiritual strength through these brief messages and that you are being strengthened in the Lord. ఈ సందేశాలు విని విడిచిపెట్టడం కాకుండా ఈ ఆధ్యాత్మికమైనటువంటి సందేశాలలో ఆంతర్యాన్ని గ్రహించి అంచెలంచెలుగా మీరు దీవించబడి అందరి కృపలో దాచబడాలని ప్రార్థిస్తున్నాను. I pray that you do not just hear these messages and leave them, but grasp their deep spiritual meaning, be blessed step by step, and be hidden in the grace beyond measure. మీరు మాత్రమే కాకుండా మీరు అనేకులకు చేరువ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. I also hope that you will share these messages with many others and not just keep them to yourself. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి 121వ కీర్తన 3వ చరణాన్ని నేను చదువుతాను. Today I'll read from Psalm chapter 121 verse 3 from the Bible. ఆయన నీ పాదములు త్రొట్టెలనియడు, నిన్ను కాపాడువాడు. కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. He will not let your foot slip. He who watches over you will not slumber. Indeed, he who watches over Israel will neither slumber nor sleep. ఈ వాక్యంలో మనం ఆరాధించే ప్రభువు కాపాడువాడు అనే మాట మనం ధ్యానించాలి. In this verse, we must meditate on the words, He is our protector. మనకు కుటుంబంలో తల్లిదండ్రులైన వాళ్ళు ఉంటారు, పెద్దలైన వాళ్ళు ఉంటారు. In our families, we have parents and elders. సమాజంలో అధికారులైన వాళ్ళు ఉంటారు, బలవంతులైన వాళ్ళు ఉంటారు. In society, we have authorities and powerful people. వీరందరూ కలుగు చేసే కాపుదల భద్రత వేరు, దేవుడిచ్చే కాపుదల భద్రత The protection and security provided by all of them is different from the protection and security provided by God. ఆయన కాపాడగా When He protects, కంచె దాటి లోపలికి రాగలిగిన శక్తి ఎవ్వరికి కూడా లేదు. no one has the power to cross the boundary and enter inside. దేనికి కూడా లేదు. Nothing has the power. ఆయన తమ ప్రజలకు అగ్ని ప్రాకారమై ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. The word of God declares that He will be a wall of fire around His people. చూడండి, 121వ కీర్తనలోనే 7వ చరణాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. See, in the same Psalms chapter 121, I'll read out the verse 7. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడు. The Lord will keep you from all harm. ఇక్కడ ఏ అపాయము అనంటే ఎన్నో అపాయాలు రావచ్చు. When we talk about danger, many kinds of dangers may come. ఈరోజు మనిషి మీద ప్రకృతి దాడి చేస్తుంది. Today, nature is attacking mankind. వ్యవస్థలు దాడి చేస్తున్నాయి. Systems are attacking. రోగాలు దాడి చేస్తున్నాయి. Diseases are attacking. మనిషి మీద మనిషి దాడి చేస్తున్నాడు. Man is attacking man. దేశం మీద దేశం దాడి చేస్తుంది. Nation is attacking nation. ఈరోజు ఎటు చూసినా కూడా అపాయాల మధ్య మనిషి నిలిచి ఉన్నాడన్న సత్యాన్ని మనం గ్రహించవచ్చు. Today, wherever we look, we can realize the truth that man is standing in the midst of danger. అపాయం అనేది ఒక్క దిక్కు నుంచి మాత్రమే వస్తుందని చెప్పలేమండి. We can't say that danger comes from only one direction. ఏ దిక్కు నుంచి అపాయం వస్తుందో గ్రహించలేని భయంకరమైన పరిస్థితుల్లో మనం నిలిచి ఉన్న సంగతి వాస్తవం. It's a fact that we live in a terrifying reality, not knowing from which direction danger will strike. నమ్ముకున్న వాళ్ళు అమ్ముకునే పరిస్థితులు, Situations where people we trusted sell us out. ప్రాణాధికంగా ప్రేమించిన వాళ్ళు విషపు చూపులు చూడడం, The ones loved more than life itself casting venomous looks. స్నేహితులుగా భుజాల మీద చేతులు వేసిన వాళ్ళు ప్రాణాలు తీయడం, Those who put their arms around us as friends taking our lives. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామండి. We are living in such disastrous times. ప్రియమైన సహోదరులారా,
Dear ones, ఇన్ని అపాయాలు పొంచి ఉన్న పరిస్థితుల్లో amid so many waiting dangers, ఏ అపాయమో మనకు రాకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. He will protect us so that no danger touches us. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. Because He is the Almighty God. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదండి. There is nothing impossible to Him. ఆయన చేయలేనిదంటూ ఏది ఉండదండి. There is nothing He cannot do. ఆయన అగ్నినేత్రములు కలిగిన వాడు. He has eyes of fire. ఆయన చేతిలో తమ బిడ్డలను చెక్కుకున్నవాడు. He has engraved His children on the palms of His hands. గొర్రెల వలె ఉన్న తమ బిడ్డలకు ఆయన కంచి వేసి ఉన్నవాడు. He fences His children who are like sheep to protect them. అపాయమేమీ రాకుండా కాపాడుతాడు. He protects us from any kind of danger. అంత మాత్రమే కాదు. Not just that. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యంలో చదివితే, If you read from first book of Samuel chapter 2 verse 9, తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. He will guard the feet of His faithful servants. పాదములు తొట్టిల్లకుండా కాపాడుతాడంట. He will guard the feet. ఈ విశ్వాసపు యాత్రలో మనం సాగి వెళుతున్నాం. In this journey of faith, గమ్యం చేరుకోవడం అనేది శ్రేష్టమైనదండి. reaching the destination is what is excellent. ప్రారంభం మహిమకరంగా ఉండొచ్చు. The beginning might be glorious. ప్రారంభం దీవెనకరంగా ఉండొచ్చు. The beginning might be a blessing. ఉత్సాహంగా ఉండొచ్చు. It may be exciting. అనేకులకు ప్రోత్సాహంగా కూడా ఉండొచ్చు. It may also be encouraging to many. మరి గమ్యం చేరుకోగలగాలి కదా. But one should be able to reach the destination, కోరిన right? రేవుకు వెళ్ళగలగాలి కదా. One must be able to reach the desired harbor, right? కొంతకాలం సాగి వెళ్ళి ఆ తర్వాత వెనుదిరిగితే ప్రయోజనం ఏంటి? What's the use if we go for a while and then turn back? కొంతకాలం నిలిచి ఆ తర్వాత మనం కుప్పకూలిపోతే ప్రయోజనం ఏంటి? What's the use if you stand for some time and then collapse? మనం చేరుకొనవలసిన గమ్యానికి చేరుకోవాలి. We should reach our destination. చేయాలనుకున్న పని సంపూర్తి చేయగలగాలి. We should be able to completely finish the work we wanted to do. దేవుడు మన ఎడల ప్రణాళికని నిర్ణయించి పెట్టినప్పుడు ఆ ప్రణాళిక నెరవేర్చబడాలి. When God has appointed a plan for us, that plan must be fulfilled. దానికి గాను ఎక్కడ మన పాదములు తొట్టిల్లకుండా ఆయన కాపాడు. For that, He protects our feet from slipping. మనల్ని మనం ఆయనకు అప్పగించుకుంటే If we submit ourselves to Him, ఆయన కాపాడుతాడు. He will protect. మనం కాపాడబడలేము. We cannot be saved. మనల్ని మనం కాచుకోవాలని ప్రయాసపడడం కూడా వ్యర్థం. Even striving to protect ourselves by ourselves is in vain. ఆయనే మనకు కంచె వేసి కాపాడు. He Himself will build a hedge around us to protect నా us. ప్రియమైన సహోదరులారా, My dear ones, ఆయన కాపాడితే if He protected, ఆ పట్టణం కాపాడబడుతుంది. that town will be protected. ఆ వ్యక్తి కాపాడబడుతాడు. That person will be protected. ఎక్కడ కూడా దృష్టి మారదు. The focus will not shift anywhere. ఎక్కడ కూడా వ్యర్థమైపోదు. It will not go to waste anywhere. గమ్యానికి చేరుకోగలుగుతాం. We'll be able to reach our destination. ఈ రోజున అనేక మంది విశ్వాసముతో ప్రారంభించిన పరుగు వైదొలిగిపోయిన పరిస్థితులు. Today, many who started the race with faith have ended up dropping out. ఈ రోజున అనేక మంది ఓర్పుతో, నేర్పుతో, సహనముతో, సంతోషంతో సాగి వెళుతున్నారంటే, If many are moving forward today with patience, endurance and joy, విశ్వాసం కాపాడబడి పరిశుద్ధతలో నిలిచి faith being protected and standing firm in holiness, ఓర్పుతో, నేర్పుతో ఉన్నారు అనంటే, if they are with patience and skill, it means వాళ్ళ శక్తి, వాళ్ళ భక్తి కాదు. it's not their strength or their devotion. దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు. God is protecting them. ఆ దేవుడే మనల్ని కాపాడుతాడు. That God will also protect us. మన పితరుల జీవిత చరిత్రలు మనం చదువుతాం. We read the life histories of our ancestors. అగ్ని వంటి శోధనలు వాళ్ళకి కలిగినప్పుడు వాళ్ళు కదిలిపోలేదు. When they faced trials like fire, they did not turn away. సింహాల బోను వంటి శ్రమలు, కష్ట నష్టాలు వాళ్ళు ఎదుట నిలిచినప్పుడు వాళ్ళు కృంగిపోలేదు. When the lion's den kind of troubles, hardships and losses stood before them, they did not lose heart. ఆ దేవుడు ఈనాటికి సజీవుడు. That very God is alive even to this day. ఆయన మనకు తోడుగా ఉండడానికి దిగి వచ్చిన ఇమ్మానుయేలు. He is Emmanuel who came down to be with us. ఆఖరిగా మరొక మాట కూడా నేను మీతో చెప్తాను. Finally, I'll tell you of one more thing.
సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వాక్యం. Book of Numbers, chapter 6, verse 24. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. May the Lord bless you and protect you. ఆయన ఆశీర్వదించి కాపాడుతాడు. He will bless and protect you. ఈ మాట కొంచెం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. This word causes us a little surprise. ఆశీర్వదించి కాపాడడం ఏంటి? What does it mean to bless and protect? అంటే ఆశీర్వాదము ఇస్తాడు, Meaning he will give blessings, కాపుదల ఇస్తాడు. he gives protection కొన్ని also. సందర్భాలలో దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత కొంతమంది దేవునికి దూరం అయిపోయే ప్రజలు ఉన్నారు. In some situations, after being blessed and after enjoying it, there are people who drift away from మరి God. కొంతమంది స్థితి మారగానే వాళ్ళు దైవ కృపకి దూరం అయిపోయే సౌలు వంటి అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. Furthermore, as soon as their status changes, there are some people like Saul who drift away from God's grace. అలా కాకుండా ఆయన కాపాడు. He protects us so that it does not happen that ఇందులో way. మరొక విధంగా మనం మాట్లాడుకోవాలనుకుంటే, If we want to speak about it in another perspective, కాపాడుటకు మాత్రమే శక్తి గల దేవుడు కాదు, He's not a God with only power to protect. నిన్ను ఆశీర్వదించుటకు కూడా. He's a God who also blesses you, శత్రువు నిన్ను చూసి నవ్వుకోకుండా, so that the enemy does not laugh at you, శత్రువు ఎదుట మనం తలదించకుండా, so that we do not hang our heads in shame before the enemy, శత్రువు మన మీద విజయాన్ని ప్రకటించకుండా, so that the enemy does not declare victory over us. ఆయనే మనల్ని కాపాడుతాడు. He will protect us. కీర్తనకారుడైన దావీదు చెప్పాడు కదా, As the psalmist David said, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచి ఉన్నావు, you prepared a table before my enemies, నూనెతో నా తలాంటి ఉన్నావు. you have anointed my head with oil. కీర్తనకారుని నోట వచ్చిన ముత్యము లాంటి మాటలు. These words are like pearls that came from the mouth of the psalmist. ఆ రీతిగానే ప్రభు మనల్ని కూడా కాపాడుతాడు. God will protect us in the same way. ప్రియమైన సహోదరులారా, My dear ones, నేను 3 విషయాలు మీతో చెప్తూ వచ్చాను. I've been telling you 3 things. ఆశీర్వదించి కాపాడుతాడు, He will bless and protect you. మన పాదములు తొట్టిల్లకుండా కాపాడుతాడు, He will protect our feet from slipping. అపాయం రాకుండా కాపాడు. He protects us from danger. ఆ కాపాడే భద్రతనిచ్చే దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. Let us commit ourselves to the God who protects and provides safety. తలలోంచి కళ్ళు మూయండి. Bow down and close your eyes. ఆశ్చర్యకరుడైన తండ్రి, O wonderful Father, జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. ruler of life, I thank you. మీరు కాపాడకపోతే మేము కాపాడబడలేము. If you do not protect us, we cannot be protected. మీరు భద్రతనివ్వకపోతే మేము భద్రపరచబడలేము. If you do not give us security, we cannot be kept మీ safe. హస్తం చాపి మీ నీడలో మమ్మల్ని ఉంచకపోతే మాకు ఆశ్రయం లేదు. If you do not stretch out your hand and keep us under your shadow, we have no refuge. మమ్మల్ని ఒక్కొక్కరిని మీ పాదాలకు అప్పగించుకుంటున్నాం. We commit each and every one of us at your feet. కుటుంబాలుగా మీకు సమర్పించుకుంటున్నాం. We commit ourselves to you family by family. మీరు కంచె వేసి కాపాడండి. Protect us by placing a hedge around అయినా us. మా పాదములు జారిపోకుండా మీరు కాపాడండి. Father, protect our feet from slipping. అపాయమేమీ రాకుండా మీరు కాపాడండి. Protect us so that no danger comes near. ఆశీర్వదించి మీ భద్రత కాపుదలు మీరు మాకు అనుగ్రహించండి. Bless us and grant us your safety and protection. మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ Submitting ourselves to your hands. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఒక్కొక్కరిని కూడా ఆ రీతికి దీవించండి. And that you bless every person who joined in this prayer in the same way. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. In Jesus' name I pray and plead, Father. ఆమేన్. Amen. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. May God bless you all. For daily Word of Grace messages and for more spiritual messages, please subscribe to our YouTube channel, Pastor Ramesh, Hosanna Ministries.